దానివల్ల దాని ఇంపాక్ట్ బడ్జెట్ మీద ఎలా ఉంటుంది, అగైన్ సినిమా తాలూకు ఫ్యూచర్ మీద అది ఎట్లాగా, ఇవన్నీ ఆస్పెక్ట్స్ అన్ని, ట్రేడ్ ఆస్పెక్ట్స్ అన్నీ మీకు బుర్రలో ఉంటాయి కదా. వై యూ టుక్ దీస్ మెనీ 150 days చేయాల్సినంత అవసరం ఉన్న సబ్జెక్టా సార్ ఇది? 100,000%. అండ్ ఆల్సో వీఆర్ షూటింగ్ 2 films. మనం ప్రతి టేక్, ప్రతి సీన్, ప్రతి షాట్ హిందీకి వేరే ట్రీట్మెంట్, తెలుగుకి వేరే ట్రీట్మెంట్. ఓ స్టోరీ ట్రీట్మెంట్లో కూడా మార్చారండి? స్టోరీ ట్రీట్మెంట్ మార్చాం. మీకు కొన్నిసార్లు తెలుగు భాషలో ఒక సీన్లో పంచ్ లైన్ పడేది సినిమా సీన్ బిగినింగ్లో ఉండొచ్చు, హిందీలో పంచ్ లైన్ సీన్ ఎండింగ్కి బాగుంటుంది. కొన్నిసార్లు అసలు పడే పంచ్ లైనే మారిపోతుంది, పడిన కామెడీ మారిపోతుంది, మీనింగ్ మారిపోతుంది. అంటే మీనింగ్ మారితే రియాక్షన్ మారాలి. సో ఇట్స్ నాట్ జస్ట్ వైట్ షాట్లో ఒకటి, క్లోజ్లో 2 మార్చేసాం, అలా కాదు. 2 separate films షూట్ చేసాం. ఓకే డైరెక్టర్ జీ ఇదర్ సార్. శేష్ గారు ఇక్కడ అండి. సో ఇందాకటి నుంచి ఇది 2 hero స్టోరీ అంటున్నారు, ఆల్సో ప్రేమ కథ అని కూడా చెప్తున్నారు. సారీ అండి, లేడీ డామినేషన్. అయ్యో బాబు, లేడీ డామినేషనా? ఓకే, ఆ మైక్ అక్కడికి పాస్ అయ్యే లోపల అడుగుదామని ఇంటెన్షన్, అంతే. నో, సో ఇది ఇందాకటి నుంచి 2 hero స్టోరీ అంటున్నారు, ఇది ఒక ప్రేమ కథ అంటున్నారు. జస్ట్ క్యూరియస్ టు నో హూ సజెస్టెడ్ హూమ్ అబౌట్ ద డెకాయిక్ నేమ్. ఐ థింక్ దట్ వాస్ మా ఇద్దరు డిస్కషన్ వచ్చిందండి. అండ్ వై? దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ రాబరీ అనేది ఈ సినిమాలో ఒక మెటఫోర్. సో ఇట్స్ అ మెటఫోర్, సో యూ విల్ సీ why it means something. Actually that has to do with Anurag sir's character. Exactly, ఎందుకంటే చాలా మూవీస్ టోన్ లో కనిపిస్తూ ఉంటాయి. నా మాట విని మీరు అర్జెంట్ గా April 10th వచ్చేయండి. నేను చెప్తాను థియేటర్ లో మీరు నేను అందరం అలా కూర్చొని చూసేసుకుని అసలు ఎందుకు డెకాయిట్ టైటిల్ ఎందుకు పెట్టామని తెలుసుకున్నారండి. శేషు డైరెక్టర్ జీ, శేషు ఇయర్ సార్ ఇయర్